డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందు ఈనాటి ముఖ్యాంశాలు. బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన వైసీపీ నేతలు. దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని కితాబు. బాబు జగజ్జీవన్ రామ్ గొప్ప జాతీయ భావం కలిగి ఉన్న నేతన్న మాజీ ఎమ్మెల్యే మల్లార్ విష్ణు. ఆయన ఆశయాలు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచన. ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి ఘనంగా సారి సమర్పిస్తున్న భక్తులు. వేలాదిగా తరలి వస్తున్న భక్తులు. స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, రాజకీయ నాయకుడిగా దేశానికి మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అందించిన సేవలు మర్చిపోలేమని వైసీపీ నేతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో పలు శాఖల్లో తన పనితీరుతో ఆయన తనదైన ముద్రను వేశారని కొనియాడారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ ఈ దేశంలో అసమానతలను రూపుమాపాలన్న లక్ష్యంతో తన జీవితాంతం జగజ్జీవన్ రావు చేసిన కృషి నేటికి అనుసరణీయమని అన్నారు. ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. గతంలో సీఎంగా వైఎస్ రాజశేఖర రెడ్డి, గత 5 ఏళ్లలో సీఎంగా వైఎస్ జగన్ పాలన చూస్తే ఎంతగా జగజ్జీవన్ రామ్ వంటి మహనీయులు కోరుకున్న సమాజాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేశారో అర్థమవుతుందని చెప్పారు. ఆనాడు బాబు జగజ్జీవన్ రామ్ దేశంలోనే అత్యంత సమర్థ నాయకుడిగా అనేక శాఖలను పర్యవేక్షించడం ద్వారా తన పాలనకే వన్నె తీసుకువచ్చారు. నిత్యం ఆయన సమాజంలో మార్పు రావాలని కోరుకున్నారు. ఆ మార్పును ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్ తన పాలనలో ఆచరణలో చూపించారని తెలిపారు. నేడు అధికారంలో ఉన్న చంద్రబాబు వంటి వారు దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అంటూ బడుగు వర్గాలను కించపరిచేలా మాట్లాడారని మండిపడ్డారు. ఈ రోజున మహానుభావుడు కీర్తిశేషులు బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ముందుగా ఆయనకి నివాళులు అర్పిస్తూ, అలాగనే ప్రతి సంవత్సరం ఆయన గురించి మన అందరం కూడా ఆయన ఈ దేశానికి చేసిన సేవలు మనందరం కూడా చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ ఎప్పుడైనా ఇదిగో జగజ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం మేము పనిచేసామని చెప్పే నాయకులు ఎవరన్నా ఉన్నారా అంటే గతంలోనూ ఎప్పటికీ వైఎస్ఆర్ ఫ్యామిలీ, అలాగనే రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అవి కొనసాగించారు. ఏనాడు కూడా జగజ్జీవన్ రామ్, అంబేద్కర్ గారి గురించో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన, గతంలో ముఖ్యమంత్రిగా ఎప్పుడూ కూడా వాళ్ళ గురించి మాట్లాడిన దాఖలాలు, ఆ వీడియోలు కూడా మనకు కనిపించవు. ఈరోజు మహనీయుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, దళిత జాతుల యొక్క అభ్యున్నతి కోసం అవిరళంగా కృషి చేసినటువంటి మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు వారికి ఘనమైన నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, భారత రాజకీయ వ్యవస్థలో జగజ్జీవన్ రామ్ గారి పాత్ర అమోఘం. రాజకీయాలలో ఒక దళితుడిగా ఏ ఒక్క వ్యక్తి చేయలేని పోర్ట్ఫోలియోలు, భారతావనిలో అన్ని పోర్ట్ఫోలియోలు చేసినటువంటి రాజకీయ నాయకుడు ఎవరూ లేరు, ఒక్క జగజ్జీవన్ రామ్ గారు మాత్రమే. ఏ పోర్ట్ఫోలియో చేసినా, ఏ శాఖ చేసినా తనదైన శైలిలో. జగజ్జీవన్ రామ్ గారి వర్ధంతి కార్యక్రమానికి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలోనే ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్ధంతిని పెద్ద ఎత్తున జరుపుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కాలంలో కానీ,
ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించిన 5 సంవత్సరాల పరిపాలన కాలంలో కానీ మనం ఒకసారి నిశ్చితంగా గమనిస్తే సమాజానికి 2 కళ్ళుగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనల్ని, ఆశయాల్ని బాబు జగజ్జీవన్ రామ్ గొప్ప జాతీయ భావాలు కలిగిన నాయకుడని, ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ పనిచేస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు పేర్కొన్నారు. 30 ఏళ్లకు పైగా కేంద్ర మంత్రిగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిబద్ధత, అంకిత భావంతో పనిచేసిన నిజమైన ప్రజాస్వామ్యవాది అని కీర్తించారు. బాబు జగజ్జీవన్ రామ్ 117వ వర్ధంతిని పురస్కరించుకొని జింకానా గ్రౌండ్స్ వద్ద జరిగిన కార్యక్రమంలో వైసీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మల్లాద్ విష్ణు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ గొప్ప జాతీయ భావాలు కలిగిన నాయకుడిని కొనియాడారు. స్వాతంత్రం సమరయోధునిగానే కాక సామాజిక న్యాయ పోరాట యోధునిగా అణగారిన వర్గాల కోసం పోరాడారన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ అద్భుతమైన పార్లమెంటేరియన్ అని, దేశ రాజకీయాల్లో 1/2 శతాబ్దానికి పైగా పనిచేశారని చెప్పారు. 30 ఏళ్లకు పైగా కేంద్ర మంత్రిగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిబద్ధత, అంకిత భావంతో పనిచేసిన నిజమైన ప్రజాస్వామ్యవాది అని కీర్తించారు. స్వాతంత్ర పోరాటంలో బాబు జగజ్జీవన్ రామ్ చురుకైన పాత్ర పోషించారని, మహాత్మా గాంధీజీ స్ఫూర్తితో శాసనోల్లంఘన ఉద్యమం, సత్యాగ్రహంలో పాల్గొన్నారని మల్లాద్ విష్ణు అన్నారు. గత ప్రభుత్వం బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేసిందని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆయన బాటలోనే పనిచేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహానికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎస్సీసెల్ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా బాబు జగజ్జీవన్ రావు గారు భారతదేశంలోనే స్వాతంత్ర పోరాటంలో అనేక ముందుండి స్వాతంత్రాన్ని తీసుకురావడంలో ముందున్నటువంటి నాయకులు బాబు జగజ్జీవన్ రావు గారు. ఉప ప్రధానిగా, రైల్వే శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా అనేక పోర్ట్ఫోలియోలు నిర్వహించి భారతదేశ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పరిపాలన సాగించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. ఆయన ఆశయాలు, ఆయన లక్ష్యాలు, ఆయన ముందు చూపు ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, అట్టడుగున ఉన్నటువంటి వర్గాల వారు, అణగారిన వర్గాల యొక్క పీడిత ప్రజల యొక్క ఆశాజ్యోతి. ఆయన ఆలోచన విధానాన్ని ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పరిపాలించినటువంటి సమయంలో ఏ రకంగా బాబు జగజ్జీవన్ రావు గారు ఈ భారతదేశ ప్రజలకి తోడుగా ఉన్నారు, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని పరిపాలన చేయడం జరిగింది. అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాల మీద, అటు కేంద్ర ప్రభుత్వం అయినండి, రాష్ట్ర ప్రభుత్వం అయినండి, బాబు జగజ్జీవన్ రావు గారి సిద్ధాంతాలని, ఆలోచన విధానాన్ని అమలు చేయడానికి సాయశక్తులు కూడా కృషి చేస్తూ ఉన్నాం. కాబట్టి మాకు బాబు జగజ్జీవన్ రావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శకులు అని చెప్పని ఈ సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ సమాజం అంతా కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన జగజ్జనని కనకదుర్గమ్మ ఆషాఢసారె మహోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 6వ డివిజన్ పరిధిలోని బ్రహ్మానందరెడ్డి నగర్ 2వ లైన్లో ఆషాఢసారె మహోత్సవ కమిటీ నేతృత్వంలో అమ్మవారికి సారె సమర్పణ అంగరంగ వైభవంగా నిర్వహించారు. వరుసగా 4వ ఏడాది సారె సమర్పిస్తున్నామని శ్రీ కనకదుర్గమ్మ ఆషాఢసారె మహోత్సవ కమిటీ ప్రతినిధులు తెలియజేశారు. అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మను తమ ఇంటి ఆడపడుచుగా భావించి భక్తజన సంఘాలు ఆషాఢసారెను సమర్పిస్తున్నాయి. చుట్టుగుంట బ్రహ్మానందరెడ్డి నగర్ 2వ లైన్లో ఆషాఢసారె మహోత్సవ కమిటీ నేతృత్వంలో దుర్గమ్మకు సారె సమర్పణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. తొలుత దుర్గమ్మకు షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ప్రతి ఇంటి వద్ద అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నీరాజనాలు సమర్పించారు.
అనంతరం కమిటీ ప్రతినిధులు మహిళలు చీరలు, సారే, ఇతర మాంగళ్య ద్రవ్యాలతో ఇంద్రకీలాద్రికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ బియ్యపు అమర్నాథ్ మాట్లాడుతూ మా డివిజన్లోని బ్రహ్మానందరెడ్డి నగర్ 2వ లైన్ వాసులు ప్రతి ఏటా అమ్మవారికి సారీని సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఆషాఢ సారే మహోత్సవ కమిటీ ప్రతినిధులు ప్రసాద్, శ్రీనివాస్ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో కనకదుర్గమ్మ వారికి సారీ సమర్పించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. తనతో పాటు తమ పిల్లలు కూడా ఈ ఆనవాయితీని కొనసాగిస్తారన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. బ్రహ్మానందరెడ్డి నగర్ 2వ లైన్లో స్థానిక పెద్దలు మరియు అమ్మవారి సారీ కమిటీ సభ్యుల సహకారంతో అమ్మవారి సారీ కార్యక్రమం బ్రహ్మాండంగా బ్రహ్మానందరెడ్డి నగర్ నుంచి ఇంద్రకీలాద్రికి బయలుదేరడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు శాతవాహన కాలేజీలో ఉన్నటువంటి నాగేంద్ర స్వామి పుట్ట దగ్గర అమ్మవారికి తాంబూలం సమర్పించి అట్లాగే ఇప్పుడు అమ్మవారి గుడికి బయలుదేరడం జరుగుతుంది. అట్లాగే వినాయకుడి గుడి దగ్గర కూడా స్వామివారికి నైవేద్యాలు సమర్పించి అట్లాగే అమ్మవారి గుడికి బయలుదేరుతాం. అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ 6వ డివిజన్ ప్రజానీకం మీద, అలాగే ముఖ్యంగా ఏదైతే ఇది 4వ సంవత్సరం ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా కమిటీ వారి సహకారం మరి అలాగే పెద్దల సహకారంతో ఈరోజు ఇంత బ్రహ్మాండంగా మేము ఎప్పుడు ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం జరుగుద్దని మేమందరం కూడా ఊహించలేదు. ఎందుకంటే అమ్మవారి ఆశీస్సులతో సంవత్సరం అంగరంగ వైభవంగా ఎన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అవడం, మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల సహకారం అట్లాగే కమిటీ వారి యొక్క కృషి, మరి అందరి యొక్క స్థానిక ప్రజానికం యొక్క ఆశీస్సులు మరి ఈ కమిటీకి ఉండాలని చెప్పి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ కమిటీకి ఎల్లవెల్ల ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆషాఢ మాస సార మహోత్సవ కమిటీ మేము 3 సార్లు చాలా దిగ్విజయంగా చేశాము. 4వసారి ఇంకా అంతకన్నా దిగ్విజయంగా చేస్తున్నాము. అయితే ఈ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టినప్పుడు అనుకోలేదు చేయగలమని. ఇది ఇలా 4 సార్లు చేస్తున్నాం. మాతోనే కాకుండా మా నెక్స్ట్ తరం కూడా వెళ్తూ ఇది నిరంతరం జరుగుతూ ఉండాలని, ఈసారి ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా జరగాలని మనసావాచ కోరుకుంటున్నాము. ఆ అమ్మవారి ఆశీస్సుల వల్ల దిగ్విజయంగా జరుగుతుందని కోరుకుంటున్నాం. ఈ బ్రహ్మానందరెడ్డి నగర్ 2వ లైన్లో మనం గత 3 సంవత్సరాలుగా ఈ అమ్మవారి సారీ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుపుకున్నాం. మరి ఈరోజు 4వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఈ 4వ సంవత్సరం కూడా మరి కనివిరిగిన రీతిలో ఈ ఇంత వైభవంగా జరుగుతుందని ఇందాక మన కార్పొరేటర్ గారు చెప్పారు. మేము ఊహించలేదు. దానికన్నా రెట్టింపు ఉత్సాహంతో ఈ భక్తులు కూడా చాలా ముందుకొచ్చి మాకు అనేక సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని ఇంకా గర్వంగా ఇంకా చేయండి అని చెప్పేసి మాకు భరోసా ఒకటి కల్పించారు. మరి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు బ్రహ్మానందరెడ్డి 2వ లైన్ నుంచి బయలుదేరి
శాతవాహన కాలేజీలో నాగేంద్ర స్వామి ఆలయం దగ్గర ఆయన స్వామివారికి ప్రసాదం నివేదించి మరి ముత్యాలమ్మ గుడి ఏలూరు రోడ్లో ముత్యాలమ్మ గుడి దగ్గర ఆ తల్లిగారు కూడా క్షీరాచార్య సమర్పించి అక్కడ నుంచి మన కొత్త ఆంజనేయ గుడి దగ్గర బయలుదేరి అక్కడ నుంచి ఆటోలో వినాయక టెంపుల్ కెనాల్ రోడ్లో వినాయక టెంపుల్ దగ్గర ఆ స్వామివారికి పంచాఖండం సమర్పించి నేరుగా అమ్మవారి ఆలయం చేరుకొని ఆ అమ్మవారికి ప్రసాదం నివేదించడం జరుగుతుంది. మొహరం అంటే పండుగ కాదని దుఃఖ దినములని మీర్జా జహీర్ అబ్బాస్ తెలిపారు. హజ్రత్ ఇమాం హుస్సేన్ మరియు ఆయన కుటుంబ త్యాగాన్ని మరవకూడదని సూచించారు. ఏ లక్ష్యం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడి అమరుడయ్యారో దాని నుండి మనం ప్రేరణ పొందాలని నిర్దేశించారు. పవిత్ర మొహరాన్ని పురస్కరించుకొని విజయవాడ ఏలూరు రోడ్లో మసీద్ ఏ హుస్సేన్ ఆధ్వర్యంలో పాదచారులకు షర్బత్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీర్ జహీర్ అబ్బాస్ మాట్లాడుతూ అల్లా అంతిమ దైవ ప్రవక్త మనవడు ఇమాం హుస్సేన్ తన సోదరుడు ఇమాం హుస్సేన్ తర్వాత అల్లా తరపున నియమించబడే నాయకుడని అన్నారు. దైవ ప్రవక్త నిజమైన అధికారి అని పేర్కొన్నారు. ఇస్లాం చరిత్రానుసారం యజీద్ ఒక అపకారి, తాగుబోతు, దుర్మార్గుడు, దుష్టుడని, నిర్దోషులను చంపిన ఘాతుకుడని చెప్పారు. సిరియాకు అధిపతిగా ఉన్న యజీద్ తనను నాయకుడిగా అంగీకరించమని ఇమాం హుస్సేన్ ను బెదిరించి భయపెట్టాడని అన్నారు. యజీద్ నాయకత్వం మానవాళి నాశనానికి కారణమని తెలిసి అతని నాయకత్వాన్ని ఇమాం హుస్సేన్ అంగీకరించలేదన్నారు. అందుకని యజీద్ సైన్యం హిజ్రీ 61వ సంవత్సరంలో మొహరం నెల 10వ తేదీన కర్బలా భూమిపై ఇమాం హుస్సేన్ ని వారి ప్రాణ స్నేహితులు, అన్నదమ్ములు, కుమారులు, 6 నెలల పసిబిడ్డను 3 రోజుల పాటు అన్నపానీలకు దూరంగా ఉంచి మహిళల డేరాలను కాల్చి అన్యాయంగా అతి కిరాతకంగా చంపారన్నారు. అనారోగ్యంతో ఉన్న ఇమాం హుస్సేన్ కుమారుణ్ణి కాళ్ళు చేతులకు సంఖ్యలు వేసి ముళ్ళ కిరీటాలు పెట్టి హింసించారని, నిస్సహాయులుగా ఉన్న కుటుంబ సభ్యులను ఒక పట్టణం నుంచి మరొక పట్టణానికి తిప్పుతూ అవమానపరిచారని చెప్పారు. మనసును కలిచివేసే ఈ సంఘటనను స్మరిస్తూ యావత్ ప్రపంచానికి సత్యాల మధ్య భేదాలను తెలియజేసేందుకు ఇస్లాం కోసం ప్రాణాలను ఆనందంగా త్యాగం చేసేవారు ఎవరూ తెలియజేయాలని ప్రతి సంవత్సరం శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుందన్నారు. మొహరం అంటే పండుగ కాదని దుఃఖ దినములని పేర్కొన్నారు. बिस्मिल्लाहिर रहमानिर रहीम व बिही नस्तईन व खैरुन नासिरिन व मुईन। सन 61 हिजरी 10 मुहर्रम को करबला के मैदान में इमाम हुसैन को मज़लूमाना तौर पे शहीद किया गया है। आप जानते हैं क्यों शहीद किया गया है? क्योंकि आपने यज़ीद की बैअत की मुखालफत की, क्योंकि आप जानते थे कि अगर यज़ीद की बैअत कर लें तो उसके सामने दीन और शरीयत झुक जाएगी। बैअत यानी किसी की बैअत यानी उसके सामने झुक जाना, और इमाम हुसैन अगर झुक जाते, बैअत करते तो दीन बर्बाद हो जाता, शरीयत नाबूद हो जाती, और अल्लाह का नाम उस तरह जिस तरह बाकी रहना चाहिए वैसे नहीं होता और ख़त्म हो जाता। और लोगों को इंसानियत सिखाने के लिए और इंसानियत को बचाने के लिए इमाम हुसैन अलैहिस्सलातु वस्सलाम करबला के मैदान में 3 दिन के भूखे प्यासे शहीद कर दिए गए और लोगों तक ये पैगाम पहुंचाया, देखो इंसाफ और नाइंसाफ़ी अगर 2 मुकाबिल में आ जाए तो तुम इंसाफ का साथ देना, नाइंसाफ़ी का साथ न देना। तुम अदालत के साथ काम लेना, बेअदालती के साथ काम न लेना। तुम खुद भी जियो और दूसरों को भी जीने दो। ऐसा नहीं है कि तुम अपनी ज़िंदगी के खातिर दूसरों पर जुल्म करो, तुम अपनी बेहतरी के खातिर दूसरों पर जुल्म करो और दूसरों को नाबूद कर दो। ఈ రోజు మొహరం సందర్భంగా మస్జిద్ హుస్సేని వారి తరఫు నుంచి మొహమ్మద్ ప్రవక్త మనవడు ఇమాం హుస్సేన్ గారి త్యాగానికి ప్రతీకగా కర్బలా మైదానంలో జరిగినటువంటి ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధంలో అసలు బాసిన వీరోచిత మరణం పొందినటువంటి ఇమాం హుస్సేన్ గారి వారి కుటుంబ సభ్యులకు త్యాగానికి ప్రతీకగా ఈరోజు మేము వాటర్ని అదేవిధంగా జ్యూస్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే కర్బలా మైదానంలో 3 రోజులు నీళ్ళు కనీసం ఆ యుద్ధంలో నీళ్లు కూడా ఇవ్వకుండా అతన్ని అనేకమైనటువంటి ముప్పు తిప్పలు పెట్టి ప్రాణాన్ని తీశారు. వారికి ఈ సందర్భంగా ఇమాం హుస్సేన్ గారు ప్రపంచానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఎవరైనా సరే ధర్మానికి అధర్మానికి జరిగినటువంటి ధర్మ యుద్ధంలో ధర్మం వైపు నిలబడండి, అధర్మం
తమని తామును ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కానీ అటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ధర్మం వైపు నిలబడితే అంతిమంగా ధర్మానికి విజయం అని చెప్పేసి ఈ సందర్భంగా ఇమామ్ హుస్సేన్ గారు ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. అదే సందేశాన్ని ప్రపంచ మానవాళి కూడా మనం పాటించాలి, ఆ ధర్మం వైపే మనం నిలబడాలని చెప్పేసి ఈ సందేశాన్ని ఈరోజు మేము ప్రపంచానికి తెలియజేస్తూ అతనికి త్యాగానికి ప్రతీకగా మేము వాళ్ళ వాటర్ను అదేవిధంగా జ్యూస్ను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నట్టు ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నూతన ఆవిష్కరణల ద్వారా మెరుగైన చికిత్సలు అందించే అవకాశం లభిస్తుందని, ఆధునిక ఆవిష్కరణలను అందిపుచ్చుకొని ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ రామ్ ప్రసాద్ శిష్లా తెలిపారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ నేషనల్ నియామటాలజీ ఫోరం సహకారంతో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేప్ 2025 పేరుతో నియోనేటల్ అండ్ పీడియాట్రిక్ ఎమర్జెన్సీ సదస్సు జరిగింది. నగరంలోని నోవోటెల్ హోటల్లో ఆదివారం నిర్వహించిన సదస్సులో డాక్టర్ రామ్ ప్రసాద్ తదితర నిపుణులు ప్రసంగించారు. నవజాత శిశువులు, చిన్న పిల్లలకు సంబంధించిన అనేక నూతన చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయని రామ్ ప్రసాద్ అన్నారు. ఆధునిక వైద్య చికిత్సలను ప్రజలందరికీ చేరువ చేసేందుకు రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ కృషి చేస్తుందని తెలిపారు. ఆ క్రమంలోనే గత 10 ఏళ్లుగా నేప్ సదస్సులు నిర్వహిస్తూ వస్తున్నామని చెప్పారు. నవజాత శిశువులు, చిన్నపిల్లలకు సంబంధించిన అత్యవసర చికిత్సల్లో అత్యంత అప్రమత్తత అవసరమని పేర్కొన్నారు. సమస్యను నిర్ధారించుకోవటం, సరైన నిర్ణయం తీసుకోవటం, సకాలంలో చికిత్సను అందించడం కీలక అంశాలుగా నిలుస్తాయని తెలిపారు. నియోనేటల్, పీడియాట్రిక్ విభాగాల్లోని నవీన చికిత్సా విధానాలపై నైపుణ్యం సాధించి రోగులకు మరింత మెరుగ్గా సేవలందించాలని డాక్టర్ రామ్ ప్రసాద్ సూచించారు. అనంతరం రెయిన్బో విజయవాడ ఫెసిలిటీ డైరెక్టర్ నాప్ 2025 నిర్వాహకులు డాక్టర్ వి ప్రసాద్ మాట్లాడుతూ వివిధ విభాగాల వైద్య నిపుణులు, సాంకేతిక సంపత్తి అందుబాటులో ఉంటే అత్యవసర పరిస్థితులను సక్రమంగా నిర్వహించవచ్చునని, రాష్ట్రంలోని మరెక్కడా లేని విధంగా కరెన్సీ నగర్లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో అత్యాధునిక నియోనేటల్ పీడియాట్రిక్ విభాగాలు ఉన్నాయని వెల్లడించారు. రెయిన్బోలో పీడియాట్రిక్ పల్మనాలజీ, పీడియాట్రిక్ న్యూరాలజీ, పీడియాట్రిక్ యూరాలజీ, పీడియాట్రిక్ హెమటో ఆంకాలజీ, పీడియాట్రిక్ రుమటాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాలతో పాటు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ నియోనేటల్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ విభాగాలు ఉన్నాయని పేర్కొన్నారు. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లోని అత్యవసర చికిత్సా విభాగంలో అంతర్జాతీయ స్థాయి వైద్య పరికరాలు, నిష్ణాతులైన వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారని తెలియజేశారు. దాదాపు 400 మంది నియోనేటాలజిస్టులు, పీడియాట్రిషియన్లు హాజరైన ఈ నాప్ 2025 కార్యక్రమాల్లో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ కు చెందిన వివిధ విభాగాల నిపుణులు సంబంధిత అంశాలపై ప్రసంగించారు. వ్యాధి నిర్ధారణ, చికిత్సల్లో ఎదురయ్యే సవాళ్లు, వివిధ రకాల చికిత్సల గురించి నిపుణులు విశ్లేషణాత్మకంగా ఉపన్యసించారు. సంబంధిత అంశాలపై సభ్యుల సందేశాలను వారు నివృత్తి చేశారు. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ కంచర్ల, ఇంటెన్సివ్ కేర్ డైరెక్టర్ డాక్టర్ దినేష్ కుమార్ చిర్లా మార్గదర్శనంలో ఈ CMA నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ BSCP రాజు, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ వంశీ శివరామరాజు, డాక్టర్ వీణా అక్కినేని, డాక్టర్ శ్రీకాంత్ దోమాల, డాక్టర్ శివసత్య, ప్రసూన్ కుర్రపాటి, టి రమేష్ కుమార్, డాక్టర్ హేమకుమార్, డాక్టర్ బ్రజేష్ణ, డాక్టర్ జి పూజ, డాక్టర్ బి పవన్ కుమార్, డాక్టర్ వైభవ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నియోనేటల్ అండ్ పీడియాట్రిక్ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ ఏదైతే నేప్ అంటామో, ఇది రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ఎవ్రీ ఇయర్ మనము వన్స్ ఎన్ ఇయర్ ఈ ప్రోగ్రాము చాలా గ్రాండ్గా చేస్తామంట. అంటే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన చుట్టుపక్కల ఉండే పీడియాట్రిషియన్ 6 డిస్ట్రిక్ట్స్ 8 డిస్ట్రిక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి గ్యాదర్ చేసుకొని ఈ ఇయర్లో రీసెంట్గా జరిగే అప్డేట్స్, అంటే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ న్యూరోటాలజీ కానీ పీడియాట్రిక్స్ అంటే చిన్నపిల్లల ట్రీట్మెంట్లో జరిగే కొత్త ట్రీట్మెంట్లు ఏమొస్తున్నాయి, దానికి కొత్త పరికరాలు ఏమొచ్చినాయి, దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి, వాళ్ళ ఇప్పుడు పీడియాట్రిక్స్లో కూడా చాలా సబ్ స్పెషాలిటీస్ వచ్చాయి. అంటే బ్రెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నారు, హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్, లివర్ స్పెషలిస్ట్ డాక్టర్, కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్, ఇట్లా మన రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న బ్రాంచెస్ నుంచి ఆ బ్రాంచెస్లో ఉండే స్పెసిఫిక్ సబ్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ వచ్చి వాళ్ళు మనకి అప్డేట్ చేస్తారు. అంటే వాళ్ళ విభాగంలో ఏం కొత్త జరుగుతుంది, ప్లస్ అందరూ వచ్చేవాళ్ళు కూడా చాలా నిష్ణాతులైన డాక్టర్లు, వాళ్ళందరూ కూడా రీసెర్చ్ వర్క్ అంటే ఒరిజినల్ రీసెర్చ్ వర్క్ చేస్తుంటారు, ఆ ప్రాబ్లంలో డీప్గా ఇన్వాల్వ్ అయ్యి రీసెర్చ్ వర్క్ చేస్తుంటారు. సో అట్లాంటి వాళ్ళు వచ్చి మనకి లేటెస్ట్గా జరిగే అప్డేట్స్ ఒకటి ఇస్తూ ఇవాళ ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల ఉన్న 6 జిల్లాల యొక్క న్యూబార్న్ బేబీ డాక్టర్స్, పిల్లల డాక్టర్స్ అందరూ ఎందుకు గ్యాదర్ అయ్యామంటే రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ మీ అందరికీ తెలిసినట్టుగా వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ద లీడింగ్ టెర్షరీ కేర్ ఫర్ న్యూబార్న్స్ అండ్ చిల్డ్రన్ ఇన్ ద కంట్రీ.
సో మనందరం కూడా డాక్టర్స్ అనేది ఎప్పుడు కూడా సైన్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటుంది కాబట్టి బీయింగ్ ఏ లీడర్ ఇన్ పీడియాట్రిక్ కేర్ ఆ రెస్పాన్సిబిలిటీ అంటే మా బాధ్యత ఏంటంటే ఈ కొత్తగా జరిగిన రీసెర్చ్ అండ్ కొత్తగా వచ్చిన మెడిసిన్స్ కానీ కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్ మొడాలిటీస్ కానీ మనం ఇక్కడ చేసినవి మన అవుట్కమ్స్ మన నాలెడ్జ్ కూడా పక్కన వాళ్ళతో షేర్ చేసి సో అందరం ఒక గ్రూప్గా గ్యాదర్ అయ్యి ఇఫ్ యూ కైండ్ ఆఫ్ ఇంప్రూవైజ్ ద కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఫర్ అవర్ సిక్ చిల్డ్రన్ మనకి అవుట్కమ్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ ఇప్పుడు అడల్ట్స్ మాదిరిగానే పీడియాట్రిక్స్ కూడా చాలా సబ్ స్పెషాలిటీస్ వచ్చేసినాయండి. ఈరోజు రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ గత 25 సంవత్సరాలుగా నవజాత శిశువులు పిల్లల వైద్యంలో ఎంతో అత్యాధునికమైనటువంటి వైద్య విధానాలను అందరికీ పరిచయం చేస్తూ ఉంది. మన పిల్లలందరూ ఆరోగ్యాలని పరిరక్షిస్తుంది. అదేవిధంగా రెయిన్బో హాస్పిటల్స్లో బాధ్యతగా మనం 10 సంవత్సరాలుగా ఎన్నో సిఎంఈ ప్రోగ్రామ్స్ను ఎంతోమంది పీడియాట్రిషియన్స్ ఎంతోమంది నియోనటాలజిస్టులు వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర చేర్చి గత 10 సంవత్సరాలుగా ఒకే వేదిక మీద ఈ నాలెడ్జ్ షేరింగ్ అనేది జరుగుతూ ఉంది. ఈరోజు మన రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో పిల్లలకి సంబంధించినటువంటి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలన్నింటినీ కూడా మన విజయవాడ బ్రాంచ్లో అందించడం జరుగుతుంది. మనకి పీడియాట్రిక్ న్యూరాలజీ కానీ, పీడియాట్రిక్ నెఫ్రాలజీ కానీ, పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, పీడియాట్రిక్ ఎండ్రోకెనాలజీ, అదేవిధంగా పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజీ కూడా మనకి వైద్య సదుపాయాలు మనకి ఈరోజు రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ విజయవాడలో అందుబాటులో ఉన్నాయి. ఎంతోమంది మనం పిల్లలకి అత్యాధునికమైన వైద్య సదుపాయాలు వాళ్ళకి ప్రపంచంలోనే అత్యాధునికమైన వైద్య విధానాల ద్వారా చికిత్సలు అందించడానికి రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎప్పుడు ముందుంటుంది. ఈ నెల 9న జరగబోయే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఆటో కార్మికులకు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహారావు పిలుపునిచ్చారు. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలను కాపాడేందుకు మోడీ సర్కార్ లేబర్ కోడ్లను ప్రవేశపెట్టిందని మండిపడ్డారు. పని గంటలను 10 గంటలకు పెంచుతూ కార్మికులను బానిసలుగా మారుస్తుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. విజయవాడ బిఆర్టీఎస్ రోడ్లోని శ్రామిక భవన్ లో విజయవాడ సిటీ ఆటో కార్మిక వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ నెల 9న జరగబోయే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఆటో కార్మికులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు కార్మికుల హక్కులను హరించేలా ఉన్నాయని, అవి కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలను కాపాడుకుందని విమర్శించారు. ఈ కోడ్ల వల్ల కార్మికులు ఆందోళన చేయడానికి తమ హక్కుల కోసం పోరాడే హక్కు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి కాక రైతు వ్యతిరేక విధానాలను మోడీ ప్రభుత్వం అవలంబిస్తుందని మండిపడ్డారు. నల్ల చట్టాలు తెచ్చి రైతుల నడ్డి విరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో పలు డిమాండ్లు ప్రవేశపెట్టారు. అందులో భాగంగా ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి రైడ్ షేరింగ్ యాప్లలో రేట్లు పెంచాలని, ప్రభుత్వమే యాప్లను ఏర్పాటు చేయాలని, ఆటో కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. అంతేకాక పాత విధానాన్ని కొనసాగిస్తూ ఫిట్నెస్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈరోజు మోడీ ప్రభుత్వం తీసేస్తా ఉంటాం కనీస జీతం అని నిర్ణయించింది. జాతీయ కనీస వేతనం దాని పేరు ఎంతో తెలుసా? రోజుకు 178 రూపాయలు జాతీయ కనీస వేతనం అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. అంతకంటే తక్కువ ఉండకూడదు. అంతకంటే తక్కువ ఉండి జైలు పంపచ్చు. 178 రూపాయలు ఎక్కడ ఉంటుంది? అంతకంటే తక్కువ ఎక్కడ ఉండదు. అంటే ప్రభుత్వం ఈరోజు కార్మికులు, కష్టపడేవాళ్ళు, శ్రమ చేసేవాళ్ళకి విలువ లేకుండా అయిపోయాయి. విలువే లేదు. ఎంత శ్రమ చేసినా కుటుంబాన్ని పోషించుకోవడం, బిడ్డల్ని కనీసం చదివించుకోవడం, అట్లాగే వైద్యం చేయించుకోవడానికి కూడా సాధ్యం కాక అప్పులు పాలవుతారు. మీరందరూ లక్షల్లో అప్పులు ఉంటారు. మీ వివరాలు తీసుకుంటే లక్షల్లో ఉంటారు. మేము అందుకని ఇట్లా అప్పులు ఉంటున్నారని కోఆపరేటివ్ థ్రిఫ్ట్ అనే స్టీల్ ప్లాంట్లో పెట్టి 10 కోట్లు ఇప్పుడు టర్న్ ఓవర్, 2 లక్షల దాకా వాళ్ళకి లోన్ 60 పైసలే. ఆ విధంగా సంక్షేమం అనేటువంటి ప్రభుత్వమే కాదు, మన యూనియన్ కూడా సిఐటి ఆ రకంగా నిర్వహించే చరిత్ర సిఐటి ఉంది. ఆ విధంగా మన హక్కులను సాధించుకోవడానికి పోరాటాలు చేయబట్టే వచ్చింది. 32 మంది ప్రాణాలు బలిదానం చేస్తే స్టీల్ ప్లాంట్ వచ్చింది. ఊరికే ఇవ్వాలి గవర్నమెంట్. ఈ రోజు వచ్చినటువంటి చట్టాలన్నీ కూడా ఆ రకంగా వచ్చినాయి. మన హక్కులన్నీ కూడా ఆ రకంగా సాధించుకున్నవే. కానీ ఆ హక్కులన్నీ ఉన్నవాటిని తీసేస్తే ఇది వరకు అత్యవసర సర్వీస్ అనేవాళ్ళు మాత్రమే 14 రోజులు సమ్మె నోటీస్ ఇవ్వాలి. ఏమిటి అత్యవసర? ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీ, పాలు, ఇవి అత్యవసరం. ఆటో 4 రోజులు ఆగిపోతే ఎవరికేమీ లేదు, బాధేమీ లేదు. కానీ ఇప్పుడు ఆటో సమ్మె చేయాలన్నా కూడా 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. ఇచ్చినా కూడా నువ్వు సమ్మె చేస్తే జైలుకి వెళ్తావు, నాయకులు జైల్లో పెడతారు. కార్మికులకి
మీద పనిష్మెంట్ ఇవ్వచ్చు, యూనియన్ రద్దు చేయొచ్చు. ఇట్లాంటి పద్ధతులన్నీ కూడా ఈ చట్ట లేబర్ కోడ్ అని 4 లేబర్ కోడ్లు అనే పేరుతో మొత్తం కార్మికులకు ఇప్పటిదాకా ఉన్న చట్టాలన్నీ తీసేయాలనేది మోడీ పని. కాపు రిజర్వేషన్ల సాధనకు ఆంధ్రప్రదేశ్ బలిజ, కాపు, తెలగ, ఒంటరి బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఐక్యవేదిక అధ్యక్షులు సానా ప్రసాద్ పాదయాత్ర చేయటం ఆహ్వానించదగ్గ విషయమని కాపు సామాజిక వర్గ పెద్దలు అన్నారు. ఆయన కులం కోసం, కులాభివృద్ధి కోసం, రిజర్వేషన్ కోసం ఈ యాత్ర చేస్తూ అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు. సానా ప్రసాద్ యాత్రతోనైనా కాపులకు రిజర్వేషన్ దక్కాలని అభిప్రాయపడ్డారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ బలిజ, కాపు, తెలగ, ఒంటరి బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఐక్యవేదిక ఆధ్వర్యంలో చర్చా వేదిక కార్యక్రమం జరిగింది. గౌరవ అధ్యక్షులు కొల్లా హనుమంతరావు, అధ్యక్షుడు సానా ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో కాపు నేతలు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ సానా ప్రసాద్ కాపు సామాజిక వర్గం కోసం పాదయాత్ర చేస్తున్నారని, చిత్తూరు నుండి గ్రామాలను కలుపుకుని సుమారు 850 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. ఆయన కులం కోసం, కులాభివృద్ధి కోసం, రిజర్వేషన్ కోసం ఈ యాత్ర చేస్తూ అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఆయన ఈ సామాజిక వర్గం కోసం పనిచేయటం అభినందనీయమని అన్నారు. అనంతరం కాపు నేత సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కాపులకు రిజర్వేషన్ కోసం అనేక మంది ఉద్యమాలు చేశారని, వారి స్ఫూర్తితో సానా ప్రసాద్ పాదయాత్ర చేయటం ఆహ్వానించదగ్గ విషయమని అన్నారు. కాపుల్లో విపరీతమైన ఆందోళన, ఆవేశం ఉన్నాయని, వారి ఆవేశాన్ని అర్థం చేసుకుని ప్రసాద్ కాపు రిజర్వేషన్ కోసం పాదయాత్ర చేస్తున్నారని వెల్లడించారు. అనంతరం సానా ప్రసాద్ మాట్లాడుతూ కాపు జాతి కోసం అనేక మంది ఉద్యమాలు చేశారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని కాపు రిజర్వేషన్ కోసం చిత్తూరు నుండి అమరావతి వరకు పాదయాత్ర చేపట్టానని తెలిపారు. పాదయాత్రలో కాపు సామాజిక వర్గాన్ని కలుపుకుంటూ వారి కష్టాలను తెలుసుకున్నానని చెప్పారు. 28 రోజుల పాటు 8 జిల్లాలు పర్యటించినట్లు తెలిపారు. యువకుడు, ఉత్సాహవంతుడు, కాపు కులం మీద అమితంగా ప్రేమ ఉన్న వ్యక్తి, మరి ఈ కులానికి ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్న నాయకుల్ని స్ఫూర్తిగా తీసుకుని ఒక ఉద్యమ రూపంలో పాదయాత్రలు ఈ మధ్యన సక్సెస్ అవుతున్నాయి కాబట్టి ఈ కులానికి కూడా ఏమన్నా సక్సెస్ రూట్ చూపిస్తుందేమోననే ఉద్దేశంతో యువకుడు పాదయాత్ర చేయటం, సుమారుగా చిత్తూరు నుంచి అనేక ప్రాంతాలు కలుపుకుంటూ, అనేక జిల్లాలు కలుపుకుంటూ, అనేక గ్రామాలు కలుపుకుంటూ 850 కిలోమీటర్లు పాదయాత్ర చేయటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆయనకి ఏదో పదవి కోసమో, డబ్బు కోసమో, వ్యాపారం కోసమో, లేకపోతే వ్యాపార ప్రకటన కోసమో మరి ఇతను పాదయాత్ర చేసింది కాదు. పట్టుమని 10 కిలోమీటర్లు నడుస్తూ ఉంటుంటేనే మోకాళ్ళ నొప్పులని యువకులు కూడా కూర్చునే పరిస్థితి ఈ రోజున మనం చూస్తూనే ఉన్నాం. అలాంటిది ఈ కులం కోసం, కులం అభివృద్ధి కోసం కాపు రిజర్వేషన్ ఎంతోమంది పెద్దలు, ఎంతోమంది యువకులు కాపు రిజర్వేషన్ కావాలని కోరుకుంటూ అనేక ఉద్యమాలు చేశారు. అలాంటి ఉద్యమ స్ఫూర్తి తీసుకున్న సానా ప్రసాద్ మళ్ళీ తిరిగి కాపు రిజర్వేషన్ కోసం పాదయాత్ర చేయటం అనేది చాలా హర్షణీయం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని మనం స్ఫూర్తిగా తీసుకుని ఉంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా తెలంగాణ ఉద్యమం కోసం ప్రయత్నం చేసిన ఫైనల్గా రిజల్ట్ అనేది కేసీఆర్ వాళ్ళు వచ్చింది. పలు పేర్లతో పిలువబడుతున్నటువంటి నా జాతి బలిజ, కాపు, ఒంటరి, తెలగ అందరికీ కూడా ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలాగా రిజర్వేషన్స్ చరిత్రలో నాకు పెద్దగా తెలియకపోయినా నా పెద్దల నుండి, పోరాట యోధుల నుండి, నా కుల చరిత్ర తెలిసినటువంటి పెద్దల దగ్గర నుంచి నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను కూడా నా జాతికి ఏదో ఒకటి చేయాలని సంకల్పించి ఈ రిజర్వేషన్ సమస్య ఎందుకు వచ్చింది, దీనికి పరిష్కారం ఏంటి అని నేను మూలాలు వెతుక్కుంటూ చిత్తూరు నుండి అమరావతి వరకు శాంతియుత పాదయాత్ర చేపట్టా. అయితే ఈ పాదయాత్ర నేనేదో నడుచుకుంటూ కిలోమీటర్లు లెక్కించడానికి కాదు, నేను దారిలో ఉన్నటువంటి ప్రతి ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి నా జాతి సమూహాన్ని కలుసుకుంటూ నా బంధుమిత్రులు సమానమైనటువంటి నా కులస్తుల్ని ఆప్యాయంగా వాళ్ళతో సంప్రదించుకొని వాళ్ళు పడుతున్నటువంటి పరిస్థితుల్ని, కష్టాలని కళ్ళారా చూడడానికి, తెలుసుకోవడానికి, వాళ్ళ అనుభవాల్ని నేను కూడా తీసుకుని ఉద్యమాన్ని చేపట్టడానికి దాదాపు 8 జిల్లాల్లో
858 కిలోమీటర్లు 28 రోజుల్లో నేను పూర్తి చేసుకుని అమరావతికి చేరుకున్నా. సామాన్యులకు వైద్యం అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో గీతిక ఉమెన్స్ ఆసుపత్రిని ప్రారంభించామని ఎండి డాక్టర్ గుమ్మడి స్వప్న చెప్పారు. నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏలూరు రోడ్లోని గోకా చలపతిరావు వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన గీతిక ఉమెన్స్ హాస్పిటల్ ను ఎండి డాక్టర్ గుమ్మడి స్వప్న లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వెటర్నరీ, గైనకాలజీ, లాప్రోస్కోపీ విభాగాలను ప్రారంభించి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సామాన్యులకు వైద్యం అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో ఈ ఆసుపత్రిని ప్రారంభించామని చెప్పారు. ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలు, అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఓపీతో పాటు త్వరలో పీడియాట్రిక్ సేవలు కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ సేవలు కూడా ఉన్నాయని చెప్పారు. విజయవాడ ప్రజలు ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. అనంతరం డాక్టర్ క్రాంతి కిషోర్ మాట్లాడుతూ డాక్టర్ గుమ్మడి స్వప్నకు వైద్య రంగంలో సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పారు. తమ కుటుంబంలో 40 మంది డాక్టర్లు ఉన్నారని చెప్పారు. నగరవాసులు ఈ ఆసుపత్రి సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. గీతిక ఉమెన్స్ హాస్పిటల్. నేను డాక్టర్ స్వప్న గుమ్మడి అండి. మోర్ దెన్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్తో కొత్తగా నూతనంగా ఈ హాస్పిటల్ ప్రారంభిస్తున్నాము. ఇది మెయిన్ ఈ హాస్పిటల్ మనం మొదలు పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే సామాన్యులకి అందరికీ కూడా వైద్యం అందుబాటులో ఉండాలి, అందరికీ తేలిగ్గా వైద్యం దొరకాలి. అలా 24 గంటలు ఇక్కడ అందుబాటులో ఉంటుంది వైద్యం మనకి. అలాగే అన్ని మోడర్న్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి మనకి. థియేటర్కి వస్తే అన్ని సదుపాయాలతో ఇక్కడ థియేటర్లో కావాల్సినవన్నీ మనం ఇక్కడ ఏర్పరచడం జరిగింది. అలాగే లేబర్ రూమ్ కూడా అత్యాధునికంగా ఎల్డీఆర్ బెడ్తో, అన్ని కంటిన్యూస్ మానిటరింగ్తో, ఫుల్ టైం స్టాఫ్తో కూడా మేము ఇక్కడ ప్రారంభిస్తున్నాము. అలాగే ఓపీ కన్సల్టేషన్ కాకుండా మనకి ఏంటంటే ఇక్కడ పీడియాట్రిక్స్ కూడా ముందు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలా క్యాజువాలిటీ రూము, ఎమర్జెన్సీ వార్డు, ఇలా మనకి ఐసీయూ బెడ్స్ కూడా ఉన్నాయి. 24 hours ల్యాబ్, ఇవన్నీ కూడా ఫార్మసీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. అలాగే అల్ట్రాసౌండ్ మెషిన్ కూడా మనకి ఇక్కడ ఇన్హౌస్ ఉంది. సో స్కాన్లన్నీ కూడా మనకి ఏ టైంలోనే జరుగుతూ ఉంటుంది. సో అందరూ ఈ సదుపాయాలని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ గీతిక ఉమెన్స్ హాస్పిటల్ కొత్తగా ప్రారంభిస్తుంది. ఈరోజు మా సిస్టర్ గుమ్మడి స్వప్న గారిది గీతిక ఉమెన్స్ హాస్పిటల్ ఓపెనింగ్ సందర్భంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. సో సామాన్య ప్రజానీకం దగ్గర నుంచి అందరికీ పర్సనల్గా అందరికీ చాలా కేర్ ఇచ్చి జాగ్రత్తగా వైద్యం చేయడానికి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇప్పటికి మొత్తం మీద మేము ఫ్యామిలీ మొత్తం మీద 41 మంది డాక్టర్స్ ఉన్నాము. కొత్తగా ఈ హాస్పిటల్ నుంచి కూడా సమాజానికి సేవ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ నెల 17న విజయవాడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ మహాసభ విజయవాడలో నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ తెలిపారు. తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో జరిగే ఈ మహాసభలో కేంద్ర మంత్రులు ఇంద్రజిత్ సింగ్, రామ్మోహన్ నాయుడు సహా పలువురు బీసీ నేతలు పాల్గొంటారని తెలిపారు. బీసీలకు 50% రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకు సబ్ కోటా తదితర అంశాలపై మహాసభలో చర్చిస్తామని వివరించారు. బంగళూరులోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహాసభ పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు లాగా వెంకటరావు యాదవ్, సంఘ ప్రతినిధులు ఆవుల నరసింహారావు, యలమందరావు, కృష్ణమోహన్, ఇతర బీసీ నేతలు పాల్గొని పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల 17న విజయవాడలో జరిగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ మహాసభలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చిస్తామని తెలిపారు. కేంద్ర మంత్రులు ఇంద్రజిత్ సింగ్, రామ్మోహన్ నాయుడు, నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ గంగారాం, ఎంపీ బీదా మస్తాన్ రావు తదితరులు ఈ మహాసభకు హాజరవుతున్నారు. 60% ఉన్న బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారన్నారు. జనాభా తమాషా ప్రకారం
బీసీలకు 50% రిజర్వేషన్లు అమలు చేయాలని పోరాటాలు చేస్తూనే ఉన్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్ర కూడా నిర్వహించామని వివరించారు. 140 కులాలున్న బీసీలకు 20% కూడా రిజర్వేషన్లు దక్కకపోవటం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో 34% ఉన్న రిజర్వేషన్లను 24% కుదించారని చెప్పారు. బీసీ ఉద్యోగులకు ఇబ్బందికరంగా ఉన్న క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని, బీసీల రక్షణకు అట్రాసిటీ యాక్ట్ రూపొందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మహాసభలో సంఘం రాష్ట్ర జాతీయ కమిటీల ఎన్నికలతో పాటు బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈ నెల 17వ తారీఖు గురువారం సాయంత్రం 4 గంటలకి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు మహాసభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క మహాసభకి మరి కేంద్ర మంత్రులు శ్రీ రావు ఇందర్జిత్ సింగ్, ప్రణాళిక గణాంకాల శాఖ మార్చులు వారు, అలాగే కేంద్ర పౌర విమాన శాఖ మార్చులు మరి కె రామ్మోహన్ నాయుడు గారు, అలాగే మరొక విశిష్ట అతిథి జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ అయినటువంటి హన్సరాజ్ గంగారాం అయ్యర్ గారు, మాజీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, అట్లాగే పప్పు యాదవ్ జన అధికార పార్టీ అధ్యక్షులు బీహారు వారు, మరియు రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు వీళ్ళందరినీ కూడా బీసీ నాయకులు అందరినీ కూడా ఆహ్వానించి ఈ మహాసభలో పాల్గొనే విధంగా అందరినీ కూడా మేము ఇప్పటికే వారికి ఇన్విటేషన్లు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. 17వ తేదీన ఈ నెల 17వ తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి 3 తీర్మానాలు ప్రవేశపెడతా ఉన్నాం. మొట్టమొదటిగా కూటమి ప్రభుత్వం గత సంవత్సరం ఎన్నికల ప్రణాళికలో ఏదైతే ప్రకటించారో ఈ రాష్ట్రంలో తక్షణమే బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఆన్ పార్ విత్ ఎస్సీ ఎస్టీల మాదిరిగా బీసీలకు కూడా అట్రాసిటీ యాక్ట్ తీసుకురావాలనేటటువంటి ప్రధానమైనటువంటి తీర్మానం. ఇవాళ మేము ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే, మిత్రులు చెప్పారు మా నాయకులు, అయితే ఈ సమావేశాన్ని బహిరంగ సభను జయప్రదం చేయడానికి కావాల్సిన ప్లాన్ ఈరోజు రూపొందించుకుంటాం. కానీ వాళ్ళంతా కసిగా ఉన్నారు. బీసీలు ఈ 78 ఏళ్ళ స్వాతంత్రానంతరం కూడా వెనకబడి ఉన్నాం అనేది వాళ్ళు చాలా కసిగా ఉన్నారు. వాళ్ళందరూ సమీకరించి వాళ్ళ హక్కులను సాధించడమే మన ప్రధాన ధ్యేయం. ఖచ్చితంగా అది సాధిస్తామనే నమ్మకం మాకుందని మీకు తెలియజేస్తాం. తర్వాత కూడా భవిష్యత్తులో కూడా ఈ జాతీయ మహాసభ అనంతరం రాష్ట్ర కార్యవర్గం, నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి కూడా పిల్లల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తే జీవితాంతం ఆ పిల్లలు పడే బాధలకు కారకులవుతారని, భవిష్యత్ పౌరులైన పిల్లల ఆరోగ్యం పట్ల మనం శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ, ప్రస్తుతం సీజనల్ వ్యాధులు వచ్చే సమయమని, కాబట్టి పిల్లలు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించకూడదని అన్నారు. చిన్న పిల్లలకు సాల్ట్, షుగర్ వంటి వాటి వల్ల దంతాలు నాశనం అవుతాయని వాటికి దూరంగా ఉంచాలన్నారు. కొంతమంది పిల్లల్లో సకాలంలో మాటలు రాకపోతే సంవత్సరాల తరబడి ఎదురు చూడకూడదని డాక్టర్లను సంప్రదించి తగిన వైద్యం చేయించాలన్నారు. పిల్లలకు ఒబేసిటీ, డయాబెటిక్ సమస్యలు వస్తున్నాయని సకాలంలో వ్యాక్సినేషన్ చేయడం వల్ల ఆ సమస్యలు నివారించవచ్చునని అన్నారు. డాక్టర్లు చెప్పిన విధంగా పిల్లలకు ప్రోటీన్ ఫుడ్స్, ఆర్గానిక్ ఫుడ్స్ అందించాలని గద్దె అనురాధ తెలిపారు. టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ, ఎంతో మంది పేద పిల్లలకు ఈ వైద్య శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఉచిత వైద్య శిబిరాల ద్వారా పిల్లల్లో ఉన్న సమస్యలను సకాలంలో గుర్తించి పరిష్కరించుకోవచ్చునని అన్నారు. చిన్నారుల ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. చిన్నపిల్లల కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న పికాబు చిల్డ్రన్స్ క్లినిక్, కాక్లియా ఈఎన్టీ హాస్పిటల్, మీనాక్షి కిడ్స్ న్యూరో డెంట్ క్లినిక్ వారికి గద్దె క్రాంతి కుమార్ అభినందనలు తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ గౌతమి అదుసుమిల్లి, డాక్టర్ రాజేష్ వేపూరి, డాక్టర్ శ్రీగిరి పిల్లలకు వైద్య పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పొట్లూరి సాయిబాబు, షేక్ ఇబ్రహీం, సాయం సత్యనారాయణ, అబ్దుల్ కరీం, అబ్దుల్ ఖాలిక్, పొన్నాడ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ఒక హెల్త్ చెకప్స్, అది కూడా పీడియాట్రిక్స్ పిల్లల కోసం చెకప్స్ జరుగుతూ ఉన్నాయి. పికాబు చిల్డ్రన్ క్లినిక్ డాక్టర్ గౌతమి, అదేవిధంగా కాక్లియా హాస్పిటల్
కాక్లియా ఇంప్లాంట్స్ ఆపరేషన్స్ మనకు విజయవాడ మొత్తం మీద ఒక్కరే ఉన్నారు, డాక్టర్ రాజేష్. మరి అదేవిధంగా మన కిడ్స్ న్యూరో డెంటల్ క్లినిక్ మీనాక్షి, డాక్టర్ మీనాక్షి, వీళ్ళంతా కూడా పిల్లల ఆరోగ్యానికి సంబంధించి ఈ రోజున ఉచితంగా మధ్యాహ్నం 1 గంట వరకు టెస్టులు జరుపుతూ ఉన్నారు. మరి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. మరి ముఖ్యంగా పిల్లలకి ఇవాళ సీజనల్ వ్యాధులు వచ్చే టైము కాబట్టి ఎవరు అశ్రద్ధ చేయకుండా, అదేవిధంగా మరీ ముఖ్యంగా ఇప్పుడే డాక్టర్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారి పార్టీ ఆఫీస్లో పిల్లలకి వైద్య శిబిరం జరుగుతూ ఉంది. మనకి పికబూ క్లినిక్ వారు, అలాగే కోక్లియా ఈఎన్టీ క్లినిక్ వారు, అలాగే న్యూరో డెంటల్ కిడ్స్ న్యూరో డెంటల్ క్లినిక్ వాళ్ళు అందరూ కలిసి వచ్చి కిడ్స్కి పరీక్షలు చేయటం, ముందుగానే డయాగ్నోసిస్ చేసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ని యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు బాగా ఉంది. ఎందుకంటే నేటి సమాజానికి చిన్నారుల ఆరోగ్యమే పునాది కాబట్టి అందరూ కూడా చిన్నపిల్లల్ని తీసుకొచ్చి ఇలాగ పరీక్షలు చేయించి ముందుగానే ఏమన్నా సమస్యలు ఉంటే తెలుసుకోవటం చాలా మంచిది. కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గానికి బీసీ రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ చందు జనార్దన్ ప్రభుత్వాన్ని కోరారు. దీనికోసం న్యాయస్థానంలో సైతం పోరాడాలని జేఏసీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. కూటమి ప్రభుత్వానికి కాపులు పూర్తిగా మద్దతు తెలిపారని, జనాభా తామాషా ప్రకారం నామినేటెడ్ పదవుల్లో కాపు సామాజిక వర్గానికి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర కాపు జేఏసీ సమావేశం జరిగింది. చందు జనార్దన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలపై కాపు సామాజిక వర్గం నేతలు చర్చించారు. అనంతరం విలేకరుల సమావేశంలో అధ్యక్షులు చందు జనార్దన్, కాపునాడు అధ్యక్షులు గల్లా సుబ్రహ్మణ్యం, కాపు నేత ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాపులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో సమావేశమైనట్టు తెలిపారు. ప్రధానంగా 3 అంశాలను ఎజెండాగా తీసుకున్నామని చెప్పారు. కాపులకు బీసీ రిజర్వేషన్లు, కాపుల సమస్యలు వంటి అంశాలను ప్రధానంగా తీసుకున్నామని చెప్పారు. కాపుల మనోభావాలకు ముడిపడి ఉన్న తుని రైలు దహన ఘటనపై నమోదైన కేసును రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడంపై ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. వివిధ వర్గాలుగా ఉన్న కాపులకు బీసీ రిజర్వేషన్లు అమలుకై న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఇప్పటికే హరిరామ జోగయ్య లాంటి పలు కాపు సంఘాల నాయకులు న్యాయస్థానంలో రిజర్వేషన్లపై న్యాయ పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి ఇస్తున్న నామినేటెడ్ పదవులు కాపులకు ఇస్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తున్నారని, అందులో వాస్తవం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా జనాభా తామాషా ప్రకారం కాపులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పాయింట్ పత్రికా యాజమాన్యంపై నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. కాపుల సమస్యలను ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. కూటమి ప్రభుత్వానికి కాపులు పూర్తిగా మద్దతు తెలిపారని, జనాభా తామాషా ప్రకారం నామినేటెడ్ పదవుల్లో కాపు సామాజిక వర్గానికి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాపులు ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించి తద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 3 ఎజెండాగా తీసుకున్నాం మనం. ఒకటి బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశం, రెండోది రాష్ట్రంలో కాపులు ఎదుర్కొంటున్న సమస్యలు, కాపు వర్గాలుగా ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, అదేవిధంగా మున్నూరు కాపు వర్గాలుగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఉంది. అనేక ఇబ్బందుల్లో రాష్ట్రంలో కులం ఉన్న నేపథ్యంలో ఈరోజు సీనియర్ నేతలతో మాట్లాడి వారి సలహాలు, వారి సూచనలతోటి సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వటం, తద్వారా సమస్యల మీద పోరాటం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జనార్దన్ గారు మాట్లాడితే తెనాలి రామకృష్ణలో తెనాలి రామకృష్ణ అక్కినే నాగేశ్వరరావు గారి పద్యాలు గుర్తుకొచ్చాయి. ఎందుకంటే పాదం మూర్తినాయుడు గారు పాయింట్ అనే పేరు మీద ఆయన ఎవరిని విమర్శించాడు? ఫైనల్లో బాలరాజుని విమర్శించాడు కానీ ఎస్సీ కేసు పెట్టాడు. కూటమి ప్రధాన హైకోర్టు
విజయవాడ నగరంలో కాపులు మోనోపల్లిగా బతుకుతున్నారంటే వాళ్ళ కారణం ఏంటంటే బోండా ఉమ్మని విమర్శిస్తూ కూడా ఈ పాదమూర్తి నాయుడు గారు స్టేట్మెంట్లు పెట్టారు. అలాగే భీమవరం ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే రామాంజనేయులు గారు వాళ్ళ అబ్బాయి మీద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఈయన పాయింట్ అనే పేరు మీద పెట్టి కాపులను విమర్శిస్తుంటే కాపు చేసి అతనికి సపోర్ట్ చేయాలా? కాపు ఐక్య కార్యాచరణ అనేది మరి 88లో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు నిర్వహించిన సభే దానికి తార్కాణం. ఆ సభను స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున మనం కాపు జేఏసీని ముందుకు నడిపించి అట్లాగే రాజకీయాలకు అతీతంగా ఈ సభ ఉంటే బాగుంటుందనేది నా అభిప్రాయం. ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఆ నాయకుడికి తలొగ్గే పరిస్థితి రాజకీయ నాయకుల్లో ఉంటుంది. మరి ఆ నాయకుడు ఆదేశాల ప్రకారం మరి కుల సంఘాన్ని కూడా విస్మరించి దూరంగా పెట్టే పరిస్థితులు ఈ రోజున రాజకీయాలు నడుస్తున్నాయి. జీతాలు పెంచాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె 12వ రోజుకు చేరుకుంది. కార్మికుల సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖ ఎటువంటి భేషజాలకు పోకుండా తక్షణం యూనియన్ నేతలతో చర్చలు జరిపి డిమాండ్లు నెరవేర్చాలని యూనియన్ గౌరవ అధ్యక్షులు దోనిపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో 12వ తేదీ అర్ధరాత్రి నుండి పూర్తి సమ్మెలోకి వెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న మున్సిపల్ ఇంజనీరింగ్, వాటర్, పార్క్, వెహికల్ డిపో, మెకానిక్, స్ట్రీట్ లైటింగ్, టౌన్ ప్లానింగ్, కంప్యూటర్ ఆపరేటర్స్ కార్మికుల సమ్మె 12వ రోజుకు చేరింది. జీతాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ కార్మికులు చేసిన నినాదాలు కోరెత్తాయి. ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ నగర గౌరవ అధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖ ఎటువంటి భేషజాలకు పోకుండా తక్షణం యూనియన్ నేతలతో చర్చలు జరిపి న్యాయబద్ధమైన కార్మికుల వేతనాలతో పాటు ఇతర డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో ఈ నెల 12వ తేదీ నుంచి పారిశుద్ధ్య కార్మికులను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సానుకూలంగా పరిష్కరిస్తామని మంత్రివర్గ ఉపసంఘం సిడిఎం ద్వారా చెప్పిన దరిమిలా 2-3 రోజులు గడువు ఇస్తున్నామని అన్నారు. యూనియన్ నేతలను చర్చలకు పిలిచి మాట్లాడాలని కోరారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా 12 అర్ధరాత్రి నుంచి మున్సిపల్ పారిశుద్ధ్య, వెహికల్ డిపో వర్కర్లు సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. జీవో 36 ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు 15,000ను 21,000, 18,500 నుండి 24,500 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. నామకే వస్తే అన్నట్లు 1000 పెంచుతాం, 2,000 పెంచుతాం, 3,000 పెంచుతామంటే పోరుబాట పడతారని హెచ్చరించారు. ఈరోజు మున్సిపల్ కార్మికుల సమ్మె 12వ రోజుకు చేరింది. 12 రోజులు అంటే పెద్ద కాలం కాదని చెప్పనేటువంటిది ప్రభుత్వం, అధికారులు అనుకోవచ్చు. కానీ ప్రభుత్వం 12 రోజుల పాటు జీతం లేకుండా 12 రోజుల పాటు సమ్మెలో ఉండి 12 రోజుల పాటు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా సమ్మెలో పాల్గొని తమ పనులు వదిలేసి పని ప్రదేశాలకు దూరంగా ఉంటున్నటువంటి మున్సిపల్ కార్మికుల యొక్క వ్యత, మున్సిపల్ కార్మికుల యొక్క బాధ మీరు అర్థం చేసుకోవటానికి ఇంకెంత కాలం పడుతుందని చెప్పనేటువంటిది నేను అడుగుతూ ఉన్నా. ఇంకేముంది, 4 రోజులు వ్యవధి ఇవ్వండి అన్నారు, ఇచ్చాం. 4 రోజులు వ్యవధి ఇచ్చాం, 12వ తారీఖు దాకా ఇచ్చాం. 12వ తారీఖు లోపు కనుక సమస్య సానుకూలమైనటువంటి పద్ధతుల్లో పరిష్కారం కాకపోతే రంగం యావత్తు కూడా సమ్మెలోకి దిగబోతూ ఉంది 12వ తేదీ అర్ధరాత్రి నుండి అని చెప్పి నిన్న చెప్పాం. మొన్న సభలోనే అనౌన్స్ చేయటం జరిగింది. ఈ సభ సందర్భంగా మేము కొన్ని విజ్ఞప్తులు కూడా చేసాం. అధికారులు నిత్య జీవిత అవసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి, కరెంట్ ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయి, ఆస్తి పన్నులు పెరుగుతూ ఉన్నాయి, నీటి ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయి, డ్రైనేజ్ ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయి. దీని అంతటికీ కారణం ప్రభుత్వం. స్మార్ట్ మీటర్ల పేరుతో మా ఇళ్లకు వచ్చేటువంటి 400, 300, 500 ఉన్నటువంటి కరెంటు బిల్లు 1800, 1700కి పలుకుతూ ఉంది. కారణం ఏంటని చెప్పనేటువంటిది ఒక్కసారైనా ఆలోచించారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని అడుగుతున్నాం. మా జీతం ఎంత? గొర్రెకి బెత్తడి తోక. మీరు వేసేటువంటి భారాలన్నీ ఆకాశం అందనంత ఎత్తులో.
ఈ మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఎవరు చూస్తారని చెప్పనేటువంటి అడుగుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన వైసీపీ నేతలు. దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని కితాబు. బాబు జగజ్జీవన్ రామ్ గొప్ప జాతీయ భావం కలిగి ఉన్న నేతన్న మాజీ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు. ఆయన ఆశయాలు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచన. ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి ఘనంగా సారి సమర్పిస్తున్న భక్తులు. వేలాదిగా తరలి వస్తున్న భక్తులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.